వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబిద్ హుస్సేన్. ప్రధానంగా ఎన్నికల వేడైతే ఏపీలో మొదలైందని చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకుంటే రాజకీయాలు అయితే హీట్ ఎక్కాయి. ఇప్పుడు మరింత హీట్ ఎక్కబోతున్నాయి. ఈ వార్తని ఎందుకు చెప్తున్నారంటే వైఎస్ జగన్ డైరెక్ట్గా రంగంలోకి దిగారు, బస్సు యాత్ర చేపట్టారు. ఈరోజు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన చేరుకోవడం జరిగింది 10:56 అక్కడి నుంచి సర్వమత ప్రార్థనలు జరిగిన అనంతరం ఆయన బస్సు యాత్ర చేపట్టారు. ప్రధానంగా 21 రోజుల పాటు ఆయన ఈ బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి అనేది అయితే ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా తీసుకుంటే ఏపీలో రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఏపీలో ఇటువైపు ఎన్నికల అధికారులు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టిన నేపథ్యంలో ప్రధానంగా తీసుకుంటే ఏంటంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇటువైపు నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి వైపు వస్తుంటే మరోవైపు కేవలం జగన్ తన సంక్షేమ పథకాలను తీసుకొని వైఎస్ఆర్సీపీని పోటీ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా తీసుకుంటే తన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కొంతమంది పనితీరును బట్టి మాత్రమే తన అభ్యర్థులను కొనసాగించడం జరిగింది. ఎవరైతే పనితీరు సరిగా లేదో వాళ్ళని మాత్రం తొలగించడం జరిగింది. మరోవైపు మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా కీలకంగా అంటే అన్ని రకాల సమీకరణాలు చూసుకొని సర్వేలు నిర్వహించిన తర్వాత మాత్రమే అభ్యర్థులను బరిలో దింపింది. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. అలాగే ఇక్కడ అసంతృప్తులు కూడా చాలామందే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉండే వాళ్ళందరూ కూడా అసంతృప్తులు కూడా చాలామంది ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇడుపులపై నుంచి వైఎస్ జగన్ ఏదైతే ఈ రోజు నుంచి బస్సు యాత్ర ప్రారంభించారో ఈ యాత్ర ఏ విధంగా ఉండబోతోంది అనేది చూడాలి. మొత్తంగా 21 రోజుల పాటు ఆయన ఏపీలో మొత్తం కూడా పర్యటించనున్నారు. ప్రధానంగా తీసుకుంటే వేంపల్లి, వీరపునాయునిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకొని అక్కడి నుంచి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు వెళ్ళి అక్కడ రాత్రి బస చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈరోజు తొలి రోజు షెడ్యూల్ అయితే ఉండేటువంటి అవకాశం ఉందన్నమాట. సో మొత్తానికి బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాత మనం చూడొచ్చు ఏపీలో రాజకీయాలు అయితే మరింత రసవత్తరంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో మొత్తానికి ఈ మొత్తం ఎపిసోడ్లో ఆసక్తికరమైనటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. అదే వైఎస్ విజయమ్మ జగన్ను దగ్గరగా తీసుకుని ముద్దాడడం. సో ప్రధానంగా ఏపీలో రాజకీయాల్లో మరొక కీలక మలుపు కూడా మనం చూసాం. సో హైదరాబాద్లో తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినప్పుడు కూడా విజయమ్మ తోడుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వైఎస్ షర్మిలకు ఖచ్చితంగా విజయమ్మ తోడుగా ఉండేటువంటి అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే అందుకు అనూహ్యంగా వైఎస్ విజయమ్మ జగన్కు సపోర్ట్గా నిలిచారు, జగన్కు అండగా నిలిచారు. జగన్ను దగ్గరకు తీసుకొని ఇడుపులపైలో ముద్దాడడం అనేటువంటిది మొత్తానికి ఈ ఎపిసోడ్లో అంతా ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. దీంతో వైఎస్ విజయమ్మ జగన్ వెంట నడిచేటువంటి అవకాశం ఉంది అనేది అయితే తెలుస్తోంది. సో ఏ విధంగా ఉండబోతోంది? ఒక చెల్లెలు అన్న మధ్య ఫైట్తో పాటు ఒక తల్లి కూడా ఈ ఎపిసోడ్లో భాగస్వామ్యమైంది. సో వైఎస్ విజయమ్మ మరి ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటారా లేదా అనేది అయితే వేచి చూద్దాం. కెమెరామెన్ వంశీ కృష్ణారెడ్డితో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.